హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ పదిల. ఏంటి ఈ సామాన్లన్నీ మళ్ళీ డిస్ప్లే పెట్టింది అనుకుంటున్నారా? లాస్ట్ టైం కొత్తింటి కిచెన్ కోసం కొన్ని ఐటమ్స్ కొన్నాను అని వీడియో పెట్టాను. ఆ వీడియో అయితే చాలా వైరల్ అయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని వ్యూస్ వస్తాయని. కింద కమెంట్స్ కూడా డీటెయిల్స్ సరిగ్గా చెప్పు, కాస్ట్ అవి చెప్పు, అండ్ ఇంకా యూస్ రెగ్యులర్ ఐటమ్స్ చూపించు అని అడిగారు. సో అందుకోసమని నాకు మధ్యలో కుదరలేదనమాట వీటి గురించి వీడియో చేయడానికి. సో ఇప్పుడు చేస్తున్నాను. ఫస్ట్ నా దగ్గర ఉన్న అల్యూమినియం చూపిస్తాను. చాలా తక్కువ. ఈ 3 అండి ఉంది. ఇంకా లేవు నా దగ్గర. సో ఇవి కూడా ఏంటంటే అప్పుడు ఫ్యామిలీ పెట్టినప్పుడు అమ్మ వాళ్ళు కొంటారు కదా! అప్పుడు అమ్మ కొన్నది నా కోసం. అప్పుడు నాకు ఐడియా లేదు కదా! ఏవి కొనాలో, ఏవి పెద్దవి తీసుకోవాలో, చిన్నవి తీసుకోవాలో. సో అన్నీ అమ్మే కొనిపెట్టారు. ఈ కుక్కర్ ఎప్పుడైనా పప్పుకు వాడేదాన్ని అంతే తప్ప పెద్దగా వాడలేదు. నెక్స్ట్ ఈ కళాయి కూడా ఎక్కువ కర్రీస్ చేయాల్సినప్పుడు, లేదంటే పూరీలు, గారెలేసినప్పుడే వాడేదాన్ని. బట్ అది కూడా అంత ఎక్కువ ఏం వాడలేదు. నెక్స్ట్ ఇడ్లీ పాత్ర మాత్రం డైలీ వాడేసేవాళ్ళం కదా! సో ఇది కొంచెం పాడైనట్లుగా ఉంది దానిలాగా. బట్ స్టిల్ నేను ఉంచుకున్నాను. ఫస్ట్‌లో కొనుక్కున్నాయి కదా అని చెప్పేసి. పడేయలేం కదా! అల్యూమినియం ఇప్పుడు వాడకూడదన్నారని ఏదైనా స్టీమింగ్ పెట్టుకున్నప్పుడు, ఏదైనా బౌల్ పెట్టి ఉడికిచ్చినప్పుడు అట్లా యూజ్ చేస్తూనే ఉంటాము. అందుకని చెప్పేసి ఉంచేశాను. నెక్స్ట్ ఈ తెల్ల ఇడ్లీ పాత్ర ప్లేస్‌లో స్టీల్‌దయితే తీసుకున్నాను. ఇది తీసుకొని కూడా 5, 6 ఇయర్స్ పైనే అయింది. మేము చెన్నైలో ఉన్నప్పుడు బిగ్ బజార్‌లో తీసుకున్నాను. అప్పుడైతే 1900, 2000 వరకు పడింది. చాలా కాస్ట్ అనిపించింది. బట్ స్టీల్ గదా! కాస్ట్ ఉంటదన్నారు. చూసారా? వాడి వాడి కొంచెం బేస్ కొంచెం లైట్‌గా రెడ్ కలర్ లాగొచ్చింది. అదే టైంలో మేమింకా ఈ 2 పాన్స్ కూడా తీసుకున్నాను స్టీల్‌వి. కానీ ఇవి గుంటూరులో తీసుకున్నాను స్టీల్ షాప్‌లో. బట్ చాలా క్వాలిటీ ఉంది. ఇదొక్కటేమో ట్విన్ బర్డ్స్ కంపెనీ. ఇదైతే స్టీల్ మూతొచ్చింది అండ్ చాలా క్వాలిటీ ఉంది. చూడ్డానికి పలుచగుంది గానీ, దీన్ని ఆల్మోస్ట్ ఎవ్రీడే వాడతాను నేను. బట్ స్టిల్ కొత్త దానిలాగే ఉంది. నెక్స్ట్ ఇదేమో కొంచెం మందంగా ఉంది. ఒక 2 మెంబర్స్‌కి బిర్యానీ కూడా చేసుకుంటాం మేము. అంటే అంత మాడదు. బేస్ అనేది కొంచెం థిక్‌గా ఉంది గదా! సో బావుంటది. దీనికేమో ఈ గ్లాస్ మూత ఇచ్చాడు. ఈ 2 కలిపి 2400 ప్లస్ ఎంతో పడింది గుంటూరులో. నెక్స్ట్ నా దగ్గర 2 ఉన్నాయి నాన్ స్టిక్ ప్యాన్లు. ఒకటేమో ఫ్రై ప్యాను, ఇంకొకటేమో కర్రీది. యాక్చువల్‌గా నాన్ స్టిక్ వాడకూడదు అంటున్నారుగా తీసేద్దాం అనుకున్నా. కానీ ఒక వీడియోలో చూసా మంతెన సత్యనారాయణ గారు చెప్తున్నారు. వేరే వాటిల్లో ఆయిల్ ఎక్కువేసుకొని వండుకుంటే హెల్తీనా? దీంట్లో ఆయిల్ తక్కువేసుకొని వండుకుంటే హెల్తీనా అని. సో, అందుకని నేను ఉంచేశాను. కాకపోతే ఇందులో స్టీల్ గింటెలు, లేదంటే ఇనుప గింటెలు పెట్టను. అండ్ నేను క్లీనింగ్ కూడా నీట్‌గా చేసుకుంటా అనమాట. ఆ లేయర్ పోదు కాబట్టి ఏం కాదు. ఆ లేయర్ పోకుండా చూసుకుంటే ఏం అవ్వదనమాట. నెక్స్ట్ ఇవొచ్చేసరికి 3 అట్ల పెనాలున్నాయి. అప్పుడొకటి, అప్పుడొకటి తీసుకున్నది. ఒకటి ఆమ్లెట్ ఏసుకోవడానికి, ఒకటి చపాతీలకి, ఒకటి దోసలకన్నట్లు. నెక్స్ట్ గుంత పొంగనాలకి ఇది ఫస్ట్ తీసుకున్నామన్నమాట చిన్నది. మేమిద్దరమే ఉన్నప్పుడు ఫస్ట్‌లో తీసుకున్నాము. తర్వాత సరిపోవట్లేదు. ఎక్కువ మంది అయ్యాం కదా అని చెప్పేసి పెద్దదైతే తీసుకున్నాను లాస్ట్ ఇయరు. ఇది 1800 ఎంతో పడింది. ఇది నార్మల్ నాన్ స్టిక్ అనమాట. సో, నా దగ్గరున్న ఐటెమ్స్ అయితే ఇవిగోండి ఇంతవరకి నాన్ స్టిక్ ఐటెమ్స్ పెద్దగా ఉండవు. తక్కువే ఉన్నాయి. బట్ ఆయిల్ తగ్గించుకోవచ్చు కదా అన్నట్టు కొన్ని వాడతాను. నెక్స్ట్ ఇదొచ్చేసరికి క్యాస్ట్ ఐరన్ దోస పాన్ అనమాట. ఇది చాలా వెయిట్ ఉంది. ఇది కూడా రీసెంట్‌గా ఒక 1 ½ ఇయర్ బ్యాక్ ఏమో తీసుకున్నాను. ఇందూస్ వ్యాలీ వాళ్ళది. ఇదొచ్చేసరికి 1300 ఎంతో పడింది. దీనికి ఆ చెక్క స్పూన్ ఇచ్చాడు గానీ దాంతో రావట్లేదు దోసలు. సో, నేను ఈ ఐరన్ అట్ల కాడైతే వాడుతున్నాననమాట. నెక్స్ట్ ఈ క్యాస్ట్ ఐరన్ కడాయి తీసుకున్నాను. ఇది లాస్ట్ ఇయర్ వ్లాగ్‌లో మీరు చూసే ఉంటారు. ఇదొచ్చేసరికి 4000 పడింది. మేయర్ బ్రాండ్ అనమాట. ఇది మళ్ళీ సీజన్ చేసుకొని లోపల పెట్టేస్తున్నాను. ఇలా ఎప్పటికప్పుడు సీజన్ చేసి పెట్టుకుంటే ఎక్కువ ఆయిల్ ఏయకుండానే ఫ్రై ఐటెమ్స్ కూడా బానే వస్తాయన్నమాట. అండ్ దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ సైడ్‌లు పెట్టుకోవడానికి పెట్టాడు కవర్స్ లాగా. సో, మనకి ఎంత వేడిదైనా పట్టుకోతవుతదనమాట. సో, వాష్ చేసేటప్పుడు తీసేసుకొని మళ్ళీ పెట్టుకోవడానికి ఇదైతే చాలా బాగా అనిపిచ్చింది. మళ్ళీ మసిగుడ్డ ఎక్కడుందో ఎతుక్కోవడం అవంతా లేకుండా. నెక్స్ట్ ఈ ఐరన్ కళాయి ఏంటంటే, నేను రోడ్ సైడ్ తీసుకున్నా గుంటూరులోనే. అది 400 పడింది. ఇది ఎవ్రీ టైమ్ సీజన్ చేసుకుంటానే ఉండాలి. కానీ వర్త్ ఇట్. అంటే అంత తక్కువ కాస్ట్‌కి ఒకటేమో 4000 కొన్నాను. ఇంకొకటేమో 400కి కొన్నాను కదా! బట్ ఇదైతే చాలా బాగా యూజ్ అవుద్ది. కొంచెం కర్రీ చేసుకున్నప్పుడు, ఏమన్నా ఫ్రై చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారా సీజనింగ్ చేశాక అచ్చు నాన్ స్టిక్ లాగే ఉంది. సీజనింగ్ ప్రాసెస్ ఒక షార్ట్ పెట్టానండి ఛానెల్‌లో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇదైతే చిన్న కళాయి అనమాట. పోపు వేసుకోవడానికని తీసుకున్నాను. ఇది బిగ్ బజార్‌లో తీసుకున్నాను. ఎప్పుడో 6, 7 ఇయర్స్ బ్యాక్. ఇది 400 పడింది అప్పుడే. బట్ చాలా వర్త్ ఇట్. ఇది ప్రెస్టీజ్ బ్రాండ్. 400కి వచ్చింది. అండ్ దీనికి స్టాండ్ ఉంది కదా! దీనివల్ల చాలా యూజ్ ఉందనమాట. సో, చిన్న స్టవ్ మీద పెట్టినా గానీ అది కింద పడిపోకుండా అది ఆపుతది.
నెక్స్ట్ ఇంకా రైస్ వండుకోవడానికి, పప్పు వండుకోవడానికి ఈ కుక్కర్లు అనమాట. ఈ కుక్కర్లు పెట్టినప్పుడు లాస్ట్ ఇయర్ అందరూ ఇవే కుక్కర్ల గురించే కమెంట్స్ పెట్టారు. సో ఇదైతే ఫస్ట్ మ్యాపిల్ బ్రాండ్ అనమాట. ఈ కుక్కర్ వచ్చేసరికి నాకు 1200 పడింది. 1 ఇయర్‌గా వాడుతున్నాను కదా! చాలా క్వాలిటీ ఉంది. అండ్ ఈ షేప్ అంతా కూడా కన్వీనియంట్‌గా ఉంది. ఇదేంటంటే ఒకసారి మనం ఈ గ్లాస్ మూత పెట్టుకోవచ్చు. లేదంటే క్యాప్ అయినా పెట్టుకోవచ్చు. విజిల్ పెట్టుకోవచ్చు. ఏదైనా సరే బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇదొచ్చేసరికి గ్రీన్ చెఫ్ అనమాట. ఈ 2 కుక్కర్స్ కలిపి ఒక్కటే క్యాప్ ఇచ్చాడు. ఏదర్ దీనికి పెట్టుకోవచ్చు లేదా దీనికి. మనం కావాలనుకున్నప్పుడు 2 ఒకటేసారి అయితే వాడం కదా! ఇది కూడా వర్తే అనిపించింది. ఇది కూడా 1800 అట్లా పడింది. ఈ 2 కలిపి. ఈ 2 సెట్ కలిపి. బట్ వర్త్ ఇట్. కాకపోతే ఈ స్టీల్ కుక్కర్స్‌తో ఏమొచ్చిందంటే మినిమమ్ 4, 5 విజిల్స్ వస్తేనే పప్పు ఉడుకుతుంది. మామూలుగా మనం అల్యూమినియం కుక్కర్‌లో అయితే 3 విజిల్స్‌కి ఉడుకుతది కదా! సో బట్ దీనికైతే అదే డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి స్టీల్ కళాయిలనమాట. ఇది మాకు గిఫ్ట్ వచ్చింది. గిఫ్ట్ సెట్. దీంట్లో ఈ కళాయినైతే వాడేశాను నేను. ఈ గిఫ్ట్ ఎప్పుడో వచ్చింది. ఈ ఒక్క కళాయి వాడేశాను. అలాగే మిగిలిన 3లో కూడా ఒకటేమో మేము ఈ ఇంట్లోకొచ్చిన రోజు అంటే గృహప్రవేశం కాకుండా మళ్ళీ సామాన్లన్నీ తీసుకొనొస్తాం కదా! ఆ రోజైతే కొంచెం జస్ట్ పాలు పొంగించి స్వీట్ చేసుకోవడానికి వాడాను. అండ్ తర్వాత మళ్ళీ క్లీన్ చేసి పేపర్‌లో పెట్టేసి లోపల పెట్టేశాను. అవసరం లేదు కదా! కింద ఉన్న దగ్గర నుంచి అన్నీ దుమ్ము నిండుతాయని చెప్పేసి. ఇదొచ్చేసరికి ట్విన్ బర్డ్స్ బ్రాండ్ అనమాట. ఈ 4 కూడా బట్ చాలా బాగున్నాయి క్వాలిటీ. ఎంఆర్‌పీ అయితే 2700కి ఉందండి. బట్ ఎంతకొచ్చిందో మాకు తెలీదు. డైలీ కుక్‌వేర్ అయితే ఇంతేనండి. బిర్యానీస్ అండ్ స్పెషల్ రెసిపీస్ ఏమైనా చేసేటప్పుడు యూజ్ చేసేవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవి ఓన్లీ డైలీ వేర్ బేసిక్ కుక్‌వేర్ అనమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ పొదిలి.